ఆల్ ఇండియా మందు దుకాణములు బంద్. తేదీ 20/5/2026 బుధవారం రోజున ఆల్ ఇండియా మందు దుకాణాలు బంద్. తేదీ 20/5/2026 బుధవారం నాడు ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ తరఫున ఆల్ ఇండియా మందుల దుకాణాలు బంద్ 20/5/2026 తేదీన డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా మందుల దుకాణంలో బంద్ని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మందులు విక్రయాలను నిలిపివేయాలని పిలుపు మేరకు ఈ నెల 20వ తారీఖున దేశంలోని 12,40,000 కెమిస్ట్ సోదరులు బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు 2018లో అండ్ 2020లో వచ్చిన 220 జీవోలకు విరుద్ధంగా మా యొక్క నిరసన తెలియజేయడానికి బంద్ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క జీవోల వల్ల ఆన్లైన్లో మందులు మిగతా కమాడిటీస్ ఈ చిల్లర సరుకుల్లాగా మందులు కూడా ఆర్డర్ పెట్టేస్తే ఆన్లైన్లో వస్తున్నాయి. ఈ యొక్క మత్తు మందులు, హ్యాబిట్ డ్రగ్స్ ఇవన్నీ కూడా దానికి అలవాటు పడిన యువత ఈ యొక్క నకిలీ ప్రిస్క్రిప్షన్ ద్వారా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఆ మందులు తెచ్చుకొని ఆరోగ్యాన్ని చెడిపోతున్నాయి. దానికి నిరసనగా మేము అనేక సార్లు సెంట్రల్ గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపాం, కానీ వాళ్ళ నుంచి రెస్పాండ్ లేదు. ముఖ్యంగా ఈ ఆన్లైన్ రావటం వల్ల ఈ యొక్క 12 లక్షల కెమిస్ట్రీ యొక్క వ్యాపారాలు కూడా ప్రశాంతంగా అవుతుంది. కాబట్టి వెంటనే ఆ 2 జీవోలు రద్దు చేసుకొని మా వ్యాపారాల కంటే కూడా ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ జీవోలని వెంటనే రద్దు చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్గా ఉంది. కాబట్టి మా డిమాండ్ ఆ 2 జీవోలు రద్దు చేయాలని కోరుతూ 20వ తారీఖు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు 19వ తారీఖు అర్ధరాత్రి నుంచి 12 గంటల నైట్ 12 గంటల వరకు బంద్ చేస్తున్నాం. అత్యవసర మందులు మాత్రం ఎప్పుడు హాస్పిటల్లో ఆ షాప్స్కి మాత్రం అందుబాటులో ఉంటాయి. ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ఈ ఒక అత్యవసర మందులు ఎప్పుడు అవసరమైన ఫోన్ నెంబర్స్ ఇచ్చున్నాం 4. ఆ నెంబర్స్కి ఎవరైనా అర్జెంట్ అయితే తెలియజేస్తే వెంటనే వాళ్ళకి ఆ మందులు సప్లై చేయబడిందని తెలియజేస్తున్నాం. ప్రజలకు మరియు ఒంగోలు పట్టణ ప్రజలకు అలాగే ఇక్కడికి చేసినటువంటి పత్రికేయులకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు 20వ తారీఖు 20/5/2026 బుధవారం నాడు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒక బంద్ను ఏర్పాటు చేయడానికి పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే మన ఒంగోలు పట్టణంలో 20వ తారీఖు బంద్ చేయడానికి నిశ్చయించుకున్నాం అన్నమాట. దాంట్లో ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్క మెడికల్ షాప్ కూడా ఆ రోజు క్లోజ్ చేయబడుతుంది. అత్యవసర మందుల కోసం కొరకు అటాచ్మెంట్ అంటే హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ షాప్స్ ఉంటాయి. అలానే ఇంకా ఏమన్నా ఇబ్బంది పడకుండా ఒక 4-5 సెంటర్స్ని ఎన్నుకొని అక్కడికి ప్రజల కోసంగా సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయడమేనమాట. సో ఇది అందరూ కూడా గమనించగలరు. మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు చాలా కష్టపడుతున్నాయి, చాలా 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 బాగా కష్టపడుతున్నాయి. ఎందుకంటే గంజాయి డ్రగ్స్ రహిత మందులు బ్యాన్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాయి. కానీ ఈ ఆన్లైన్లో ఉన్న ఈ మందులు కారణంగా ఇదొక యువత కూడా ఈజీగా ఆర్డర్లు ఆన్లైన్లో పెట్టేసేసుకొని వాడుకుంటున్నారు. సో అది బయట వాళ్ళకి తెలియదు కాబట్టి ఇటువంటి దానివల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి మీరు దాని మీద కొంచెం సరిదించుకోవాల్సిందని చెప్పేసి అటువంటి ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అనమాట. దీనికి సంబంధించి ఒంగోలులో 9 గంటల నుంచి 11-12 వరకు నిరసనని మేము తెలియపరుస్తున్నాం అనమాట. ఎటువంటి ర్యాలీ కానీ లేవు. డైరెక్ట్గా 9వ తారీఖు కలెక్టర్ వద్దనే మేము నిరసన తెలియపరుస్తున్నాం.